ఫ్రెండ్స్, నేను షహనాజ్. 68 ఏళ్ల వయసులో, అంటే చిరంజీవికి 70 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి, 7 రాబోతున్నాయి. అయినా కూడా ఇంత ఎనర్జిక్గా యంగ్గా ఎలా కనిపిస్తున్నారు? ఆయన ఆహారపు అలవాట్లు ఏంటి? అసలు ఏం చేస్తారు? ఇంత యంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? అసలు చిరంజీవి గారి గురించి, ఆయన నుంచి ఏం నేర్చుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాము. 68 ఏళ్ల వయసులో కూడా ఆయన చేసే డ్యాన్స్లు, ఫైట్లు చూస్తే కుర్ర హీరోలు కూడా షాక్ అవ్వాల్సిందేనండి. అసలు అప్పట్లో ఆ డ్యాన్స్ కోసమే సినిమాలు ఎన్నిసార్లు చూసేవాళ్ళం కదా. అసలు ఆ డ్యాన్స్ అంటే పిచ్చి. చిరంజీవి డ్యాన్స్ అంటే. చిరంజీవి గారి ఫిట్నెస్ రహస్యం ఏంటో తెలుసా? అది ఎలా మొదలవుతుందంటే డిసిప్లిన్ తోటి. అంటే రోజు 4 గంటలకే లేచే అలవాటు ఆయనకుంది. షూటింగ్ ఎంత బిజీగా ఉన్నా జిమ్ మిస్ అవ్వారంట. రోజుకు కనీసం 1 గంట వ్యాయామం, ఎక్సర్సైజ్లు అవి చేస్తారంట. ఇదే ఆయన బాడీని ఇంకా యంగ్గా ఉంచుతుంది. మనకి ఇది ఒక పెద్ద మెసేజ్ అండి. మనం కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం కానీ 2-3 రోజులు చేయంగానే విసుగొచ్చేస్తుంది. 30 నిమిషాలు వ్యాయామం చేయాలంట. మన ఆరోగ్యం పూర్తిగా మారిపోతుంది. ఫిట్గా ఉంటారు రోజు చేస్తే. ఫిట్నెస్ అంటే కేవలం జిమ్ కాదు, ఆహారం కూడా అంతే ముఖ్యమండోయ్. చిరంజీవి గారు ఏమి తింటారో తెలుసా? ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారము, విటమిన్స్తో నిండిన ఫుడ్, ఇంట్లో వండిన హెల్తీ మీల్స్, లంచ్ అనమాట. డిన్నర్లో సాలడ్స్ తప్పకుండా తీసుకుంటారు. సూప్స్ కూడా ఆయన డైట్లో ముఖ్య భాగమే. ఇది 2 ప్రయోజనాలు ఇస్తుంది. హైడ్రేషను, తక్కువ క్యాలరీతో ఫుల్ ఫీలింగ్. అందుకే ఆయన బాడీ ఇంకా ఇంత ఫిట్గా ఉందన్నమాట. క్యాలరీలు తక్కువగా ఉన్న ఆహారం తింటే పొట్ట నిండుగా ఉంటుంది, మనకు ఫిట్గా ఉంటాం. చిరంజీవి గారి ముఖంలో ఎప్పుడు కనిపించే ఆ స్మైల్ వెనుక ఒక పెద్ద సీక్రెట్ ఉందండోయ్. అదేంటంటే మెంటల్ పీస్. ఆయన నమ్మకం ఏమిటంటే ఒత్తిడి మనిషిని త్వరగా వృద్ధుడిని చేస్తుంది. అంటే ఒత్తిడి, మనకు టెన్షన్స్, స్ట్రెస్ ఉంటే తొందరగా ముసలి వాళ్ళం అయిపోతామంట. ఆయన ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళ పిల్లల గురించి, పెళ్ళిళ్ళ గురించి. అందుకే ఒత్తిడిని అస్సలు తీసుకోరంట. టెన్షన్ లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. నవ్వుతూ ఉండాలి, ఇతను నవ్విస్తూ ఉండాలంట. ఇది కూడా ఒక థెరపీ అని ఆయన నమ్మకం. ఇది మనకు ఒక పెద్ద లైఫ్ లెసన్. మనం కూడా అలాగే ఉండటానికి ప్రయత్నం చేద్దాము. సినిమా అంటే చిరంజీవి గారికి ప్రాణం. ఏ సినిమా అయినా ఆ పాత్రకు తగ్గట్టు తన బాడీని మార్చుకుంటారంట. ప్రత్యేకంగా ఖైదీ నెంబర్ 150 కోసం ఆయన చేసిన ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతం అండి. అసలు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఎంత లావుగా అయిపోయాడు, మళ్ళీ తర్వాత ఇంత స్లిమ్గా, యంగ్ హీరోగా కనిపిస్తున్నాడు. యాక్షన్ సీన్స్ చేయాలంటే స్టెమినా చాలా అవసరం. దానికోసం ఆయన ప్రత్యేకంగా వర్కౌట్స్ చేస్తారు. ఇది ఏంటంటే ఫిట్నెస్ అనేది ఒక ప్రయాణం, ఒక రోజులో వచ్చే ఫలితం కాదు. అంటే మనం ఒక రోజు మొత్తం ఎక్సర్సైజ్ చేస్తే వచ్చేది కాదు. చిరంజీవి గారి జీవితము మనకు ఒకే విషయం చెబుతుంది. అదేంటంటే వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే, నెంబర్ మాత్రమే. ఏజ్ అంటే క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధ్యం. మీరు కూడా ఫిట్గా ఉండాలనుకుంటే ఈ రోజు నుంచి చిన్న స్టెప్ తీసుకోండి. అంటే 5 నిమిషాలు చేయండి, ఎక్కువ చేయబాకండి. తర్వాత 10 నిమిషాలు అలా పెంచుకుంటూ పోవాలి. కానీ ఒకేసారి చేసి స్లిమ్ అవ్వడము అలాంటివి చేయబాకండి. ఏదైనా అతి చెయ్యొద్దు, చిన్నగా మొదలు పెట్టాలి అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.